అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమవాణి ఇన్ కేరళ. మరి హేమవాణి ఇన్ కేరళ అన్నప్పుడు కేరళలో కొన్ని ప్లేసెస్ చూపించాలి కదా. సో మేము ఈరోజు కేరళలో ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను. మాకైతే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎంతైనా గ్రీనరీ అన్నది, నేచర్ అన్నది మనకి బాగా నచ్చుతుంది కదా ఎవరికైనా. సో ఇది కూడా అలాంటి ప్లేసెస్లో ఒక ప్లేస్. అండ్ మా బాబు కూడా ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అని. నా థంబ్నెయిల్ పిక్చర్ చూస్తుంటే చూసారుగా, మొత్తం ఫుల్ ఆఫ్ పైనాపిల్స్ ఉన్నాయి. సో మేము ఈ ఈవినింగ్ పైనాపిల్ ఫార్మ్స్ కానీ వెళ్తున్నాము. సో ఇలా మొదలైందండి మా జర్నీ పైనాపిల్ తోటకి. మొత్తం మా ఏరియా కూడా మొత్తం హిల్లీ ఏరియానే, ఏదో కొండలు లోయల్లో ఉంటున్నట్టే ఉంటుంది. అండ్ ఫైనలీ కనిపిస్తుందా, సన్సెట్ టైం అండి. చక్కగా ఈవినింగ్ టైము, మంచి గాలి వస్తుంది. ఇలా బైక్ ట్రిప్లో వెళ్ళాము ఈవినింగ్ కాసేపు సరదాగా. ఫైనలీ మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాము. అండ్ ఇదిగోండి మా పైనాపిల్ ఫామ్. చూసారా ఎంత పెద్దదో. ఇవన్నీ పైనాపిల్ ప్లాంట్సేనండి. ఇక్కడ అంతా పైనాపిల్స్ పెరుగుతాయి. అండ్ ఉన్నాయి కూడా, చిన్న చిన్నవి ఉన్నాయి. నేను చెప్పాను కదా గడ్డితో కవర్ చేస్తారు అని. సో అది గడ్డితో కవర్ చేశారనమాట. సో మీకు క్లియర్గా కనిపించట్లేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. మీరు చాలా ఫార్మ్స్ చూసుంటారు, కాటన్, టొమాటోస్ ఇవన్నీ మనకి బాగా పండుతాయి. కానీ పైనాపిల్స్ అన్నవి ఓన్లీ ఇట్లా హిల్లీ ఏరియాస్లో, కొంచెం శాండీ ఏరియాస్లో, ఎండ తగిలి వాన ఉన్న చోటనే పెరుగుతాయంట. సో అస్సాంలో, నార్త్ ఈస్ట్లో పెరుగుతాయి. అండ్ కేరళలో కూడా ఇక్కడ కల్టివేట్ చేస్తారంట అండి. సో పైనాపిల్స్ మనము ఎవరైనా పెంచితే మన హైదరాబాద్లో కానీ మనకి ఎక్కడైనా సరే ఒక పాట్లో పెంచుతారు. మ్యాక్సిమం ఒకటో రెండో పెరుగుతాయి. అలాంటిది ఒక మొత్తం తోట, పైనాపిల్స్ తోట అంటే ఎంత అందంగా బాగుంటుంది కదా. సో ఇప్పుడు యాక్చువల్లీ పైనాపిల్స్ పెంచడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? 2 years పడుతుందంట అండి. అంత పేషెన్స్గా, ఓపిక్గా దాన్ని పెంచి, పైగా ఎండ ఎక్కువ ఉన్న చోట పైనాపిల్ కొంచెం స్వీట్గా ఉంటుందంట. కొంచెం ఎండ తక్కువ తగిలినవేమో మరీ పుల్లగా ఉంటాయంట. సో మరీ ఎక్కువ ఎండ తగిలితే చాలా స్వీట్గా కూడా అయిపోతాయంట. సో ఎండ కూడా మొత్తం తగలకూడదు అంటారు. అండ్ ఈ ఫామ్లో మీరు ఇప్పుడు చూస్తారు కదా, కొంచెం హేతో కవర్ చేసి ఉంది అనమాట, గడ్డితో. కొంచెం పురుగు అట్లాంటివి రాకుండా అండ్ మరీ ఎక్కువ ఎండ తగలకుండా. మాకు యాక్చువల్లీ ఇక్కడ అందరికీ చలికాలం ఉంది, అక్కడ మాకు మాత్రం ఇక్కడ ఫుల్గా ఉన్నాయి ఎండలు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా అసలు చలికాలం అన్నది చూడలేదు. పొద్దున పూట కాసేపు మంచు అట్లా ఉంటుంది, కానీ తర్వాత వెంటనే నార్మల్ అయిపోతుంది. పెద్దగా చలి ఉండదు ఇక్కడ. వర్షాకాలం, ఎండాకాలం. సో ఈ ఎండలకే బాగా పెరుగుతాయండి ఈ పైనాపిల్. అండ్ మేము బాగానే ఎంజాయ్ చేసాము ఇక్కడ, చల్లటి గాలి. ఈవినింగ్ టైం వెళ్ళాము సన్సెట్ టైంలో. సో సన్సెట్ కూడా కనిపిస్తూ ఉంది దూరం నుంచి, చాలా బాగా అనిపించింది. అండ్ గడ్డి ఎక్కడెక్కడ ఉందో అదన్నీ పైనాపిల్సే అండి, అన్ని పైనాపిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ రోడ్కి అటుపక్కన కూడా ఉంది తోట, కానీ అది తర్వాత వేశారు. సో పెద్దగా దాంట్లో ఇంకా పైనాపిల్స్ లేవు. అండ్ చిన్నవి, పెద్దవి అట్లా సపరేట్గా, దేనికది సపరేట్గా ఒక ఏరియా తీసుకొని దానికి అది సపరేట్గా చేశారు. ఇంకో నెలకు వచ్చేస్తాయంట, అప్పుడు మేము వెళ్ళి చక్కగా పైనాపిల్ తెచ్చుకుంటాము. చూడండి ఎన్ని పైనాపిల్స్ ఉన్నాయో. అండ్ ఇది రోడ్ పక్కనే ఉండడం వల్ల కూడా ఎవరైనా తీసుకెళ్ళిపోతారు అని కనిపించకుండా కూడా జాగ్రత్తగా చేశారు ఇలాగా. కానీ చాలా పైనాపిల్స్ ఉన్నాయి కదా. కిందకి దిగుదాం అనుకున్నాం, కానీ మా బాబు మళ్ళీ మాతో పాటు దిగుతాడు, అక్కడేమో ముళ్ళు ఉన్నాయి అని దిగలేదు. అండ్ పాములు కూడా ఇక్కడ చాలానే ఉంటాయి అంట. చూసారా, బుల్లిగా ఉన్నాయి పైనాపిల్స్, కనిపిస్తున్నాయా? బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చింది. మీలో చాలామంది ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అయ్యి ఉండవచ్చు పైనాపిల్ ఫామ్. నేనైతే కేరళకు వచ్చిన తర్వాతే చూశాను పైనాపిల్ ఫామ్. అంటే పైనాపిల్ ప్లాంట్స్ అయితే చూసాం, కానీ ఫామ్ చూడలేదు. సో మేము కాసేపు ఇక్కడ అలా అరుగు మీద కూర్చొని ఆ చల్లగాలికి బాగా ఎంజాయ్ చేసాము.
అండ్ ఫైనలీ రిటర్న్ ఇంటికి బయలుదేరామండి. అండ్ త్వరలో మీకు ఆ రెసిపీ పైనాపిల్ ఇక్కడ బాగా వాడతారు, ఆ రెసిపీ కూడా చూపిస్తాను. చూసారా పైనాపిల్ ఫామ్ చాలా అందంగా ఉన్నాయి కదా, ఎన్ని మొక్కలు ఉన్నాయో కదా. ఆల్మోస్ట్ ఇది ఇంకా మనకి ఆల్మోస్ట్ 3 years అయిందండి పెట్టి. సో మనకి ఫ్రూట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, వేరేవి కూడా ఉన్నాయి కానీ వాటిలో ఇంకా ఫ్రూట్స్ రాలేదు. అండ్ ఇక్కడ మేము ఎప్పుడైనా ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళి అక్కడ సేల్ కూడా చేస్తారు. ఇవి ఇంకొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత అమ్ముతారు అనమాట అక్కడే. సో అక్కడ తెచ్చుకొని ఫ్రెష్గా తింటుంటే ఆ ఫీలింగే వేరు కదా ఎంతైనా. సో మేము ఇంకొన్ని రోజులు ఆగితే వచ్చేస్తాయి అవి. మేము వెళ్ళి చక్కగా పైనాపిల్ తెచ్చుకుందాము అండ్ పైనాపిల్తో ఒక మంచి రెసిపీ చేసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ చూసుంటారు, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.